హాయ్ అండి. నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర, మీ ఫ్యామిలీ డాక్టర్. 100 అంతస్తుల బిల్డింగ్ కట్టడం కష్టం అండి. దాన్ని కూల్చడానికి క్షణం చాలు. అలాగే మనుషుల మధ్య ప్రేమ పెంచటానికి చాలా కష్టం. ప్రేమని తుంచటం చాలా తేలిక. సో మనుషుల సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎవరి తప్పు ఎవరు ఒప్పు అనేది కాదు, మనోడు అని అనుకుంటారు. అంటే అది చాలా తప్పండి. మన కులము, మన మతము, మన ప్రాంతము అని మనుషుల్ని విడగొట్టి లబ్ధి పొందేవాళ్ళు స్వార్థపరులు ఉంటారు. అలాంటి ట్రాప్లో ఎవరు పడకండి. ఏది మంచి అనేది మీరు నిర్ణయించండి. మీరు చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది. అక్కడ 2 మతాల మధ్య చిచ్చులాగా ఉంది. ఎవరినైనా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ అనుకోండి, పాకిస్తాన్ వాళ్ళందరినీ మనం విలన్స్ లాగా చూస్తుంటాం. పాకిస్తాన్ వాళ్ళందరూ ఇండియన్స్ని విలన్స్ లా చూస్తుంటారు. కాకపోతే అందరూ విలన్స్ కాదు. అక్కడ సహజమైన మనుషులు ఉంటారు. ఆ మనుషులు మంచోళ్ళే ఉంటారు. ఎప్పుడు కూడా స్వార్థపరులైన నాయకులు ఉంటారు. కానీ ఒక కులంలో కానీ, ఒక మతంలో కానీ, ఒక ప్రాంతంలో కానీ అందరూ చెడ్డవాళ్ళు ఉండటం అనేది ఉండదు. చెడ్డవాళ్ళు అన్ని కులాల్లో ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే అందరినీ విడగొట్టడం అనమాట. అందరి మధ్య ప్రేమలు దూరం చేయటం అనమాట. ప్రజలు ఎప్పుడైతే అది తెలుసుకుంటారో, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మంచిని మంచిలాగా, చెడుని చెడులాగా నిస్వార్థంగా చూడగలిగిన రోజు అందరూ ఆనందంగా ఉంటారు. ఈ ప్రాంతీయ ద్వేషాలు, విద్వేషాలు రెచ్చగొట్టి బాగుపడాలనుకునే వాళ్ళు స్వార్థ నాయకులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ ట్రాప్లో పడకండి. రాంగ్ పీపుల్కి పబ్లిక్ సపోర్ట్ వచ్చినంత మాత్రాన వాళ్ళు చేసేది రైట్ అయిపోదండి. ఫర్ ఎగ్జాంపుల్, హిట్లర్కి జర్మనీలో పబ్లిక్ సపోర్ట్ ఉండింది అప్పట్లో. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు జర్మనీ వాజ్ హ్యూమిలియేటెడ్. అంటే జర్మనీ మీద పెట్టిన ఆంక్షలు యూరోపియన్ కంట్రీస్ అన్నిట్లో వాళ్ళు ఒక బ్రెడ్ కొనుక్కోవటానికి ఇంత పెద్ద సూట్ కేసుల నిండా డబ్బులు తీసుకెళ్ళి కొనుక్కోవాల్సినంత కర్మ పట్టింది వాళ్ళకి. అంటే వాళ్ళ కరెన్సీ వాల్యూ పడిపోయి వాళ్ళు చాలా పావర్టీని, ఆ ఆంక్షల వల్ల చాలా నష్టపోయి ప్రతి జర్మన్ రగిలిపోతూ ఉన్నాడు, కోపంలో బాధలో ఉన్నాడు. ఆ టైంలో ఎవరన్నా ఒక లీడర్ వచ్చి కొన్ని మాటలు చెప్పి రెచ్చగొట్టి వాళ్ళందరినీ కూడా యూనిఫై చేయాల్సిన పరిస్థితుల్లో హిట్లర్ అనే అతను సక్సెస్ అవ్వగలిగాడు. ఎంత సక్సెస్ అయ్యాడంటే, తను చేసేది రాంగ్ అయినప్పటికీ కూడా తన వెనకాల లక్షల మంది ఫాలో అవ్వగలిగేటట్టు చేయగలిగాడు. అంటే హిట్లర్ వెనకాల 1000 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా, 1,00,000 మంది ఉంటే హిట్లర్ చేసేది తప్పైనా రైట్ అయిపోదు. ప్రపంచంలో అతి క్రూరుడుగా, అతి చెడ్డవాడుగా మిగిలిపోయాడు చరిత్రలో. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా. దీంట్లో ఏంటంటే, ప్రజలు కనుక ఫాలో అవ్వకపోయినట్టయితే, ఇంకొంచెం సెన్సిబుల్గా ఆలోచించినట్టయితే, ఒక్కోసారి ఏంటంటే ప్రజలు సెన్సిబుల్గానే ఉంటారు కానీ వాళ్ళకి ఆప్షన్ ఉండదు. అంటే హిట్లర్ కాకుండా ఇంకొక లీడర్ ఉండకపోవచ్చు ఆ టైంలో. ఉన్నా కానీ వీళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్ కదా, వాళ్ళని బతకనివ్వకపోయి ఉండొచ్చు. అలా ప్రజలకి ఆప్షన్ లేకపోవటం వల్ల కానీ వీళ్ళని ఫాలో అవ్వాల్సి రావచ్చు. ఇప్పుడు మంచి ఆప్షన్ ఉంటే ప్రజలు ఎందుకు చూస్ చేసుకోరు అంటుంటారు. ఇప్పుడు నాకు మా ఫ్రెండ్కి ఎప్పుడు ఒక డిస్కషన్ జరుగుతూ ఉండేది. వాడు అంటూ ఉండేవాడు, మన దగ్గర డెవలప్మెంట్ ఎందుకు జరగట్లేదురా అంటే, కరెక్ట్ పర్సన్కి ఓటేయట్లేదురా అన్న. కరెక్ట్ పర్సన్స్ లేరురా, ఉంటే ఎందుకు ఓటేయరు అని అన్నారు. లేదు అంటే ఆ డిస్కషన్లో ఎప్పుడు కూడా కరెక్ట్ పర్సన్స్ లేరని నేను అనేవాడిని, ఉంటారని వాడు అనేవాడు. ఉంటారా? ఇప్పుడు చాలామంది వీడు నా మతం, నా కులం, నా ప్రాంతం, నాకు రిలేషను అని ఓటేస్తున్నారు. వీడు కొంచెం మంచోడు, ఈ ప్రాంతంలో వీడు రిప్రజెంటేటివ్ అయితే కొద్దిగన్నా న్యాయం చేస్తాడు, కొంచెం అన్నా విలువలు ఉన్నవాడు, వాడు ఏ పార్టీ అన్నా కానీ అని ఎవరన్నా ఆలోచించి ఓటేస్తున్నారా? అలా ఓటేసిన రోజు మంచోళ్ళే మెల్లమెల్లగా పైకి వస్తారు అని అన్నాడు. కానీ మంచోళ్ళు ఎక్కడ నిలబడుతున్నారు? మంచోళ్ళు అందరూ కూడా మనకెందుకులే ఈరొచ్చు అని చెప్పి దీంట్లోకి రాకుండా, అంత మంచి నాలెడ్జ్ ఉన్నోళ్ళు కానీ, మంచి ఇంటెలిజెన్స్, టాలెంటెడ్ పీపుల్ అంతా దేంట్లో ఉండాలి చెప్పాలంటే పాలిటిక్స్లో ఉండాలి. కానీ పాలిటిక్స్లో ఉండట్లే. పాలిటిక్స్లో వచ్చే వాళ్ళందరూ ఎలా ఉంటారు అనేది చూస్తుంటాం కదా. కాబట్టి అది అంటే ఇక్కడ నేను అనేది హ్యూమన్ సైకాలజీ. అటు జర్మనీలో సెకండ్ వరల్డ్ వార్లో అయినా,
ఇప్పుడు ఇజ్రాయిల్లో యుద్ధం జరుగుతున్న ప్లేస్లో అయినా ఒకటే, అక్కడ కొంతమంది చెడు పీపుల్ ఉంటారు. ఇప్పుడు గాజాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ చెడ్డవాళ్ళని నేను అన్ను, కానీ వాళ్ళు చెడ్డవాళ్ళని ఫాలో అయ్యారు. అలాంటి చెడ్డవాళ్ళ లీడర్స్ని పాలు పెంచి పోషించి వాళ్ళని గెలిపించారు. వాళ్ళ పని ఇప్పుడు గాజా డెవలప్మెంట్ కన్నా వీళ్ళ మీద అటాక్ చేయటం మీదే ఎక్కువ ఉండింది. అంటే ఇజ్రాయెల్ మీద ఒక 1500 మందిని కాల్చి చంపేశారు. సో ఇప్పుడు గాజాన్స్కి ఏమన్నా మంచి జరిగిందా? ఇప్పుడు పాపం వాళ్ళకి కరెంటు లేకుండా, సిగ్నల్ లేకుండా, ఎక్కడికక్కడ బాంబుల వర్షం కురిపిస్తా వాళ్ళ మీద పిల్లలు చనిపోయి, పెద్దవాళ్ళు చనిపోయి, లేడీస్ చనిపోయి, అందరూ డిస్ట్రక్షనే. వాళ్ళ కట్టుకున్న ఇల్లు అన్నీ కూడా ధ్వంసం అయిపోయి ఉన్నాయి. అంటే ఆ కామన్ సెన్స్ మిస్ అవుతున్నారు. అవతలోడు నాశనం అవ్వాలనే కానీ దానివల్ల మనం కూడా నాశనం అవుతామనే కొంతమంది ఉంటారు. నేను బాగుపడకపోయినా పర్లేదు, అవతలోడు మాత్రం నాశనం అవ్వాలని అనుకుంటుంటారు. అలా కానీ అందులో మీరు ఏ ప్రజాప్రతినిధులైనా తీసుకోండి, ఏ ఎలక్షన్స్ అయినా తీసుకోండి, మాకు ఇంతమంది ఊరేగింపుకి వచ్చారు అని అంటారు. అంటే ఒక 1000 మంది 1000 మందో 10,000 మందో రాగానే మొత్తం పబ్లిక్ సపోర్ట్ ఉన్నట్టు కాదు. ఎందుకంటే ఇక్కడ కోట్లలో ఓట్లు వేస్తారు. ఏ మీటింగ్ పెట్టినా 1000 మంది 10,000 మంది వస్తారు. ఆ 10,000 మంది వచ్చేస్తే మొత్తం కోట్ల మంది ఆలోచన విధానం వాళ్ళతోనే ఉన్నట్టు కాదనమాట. కాబట్టి అది సపోర్ట్ కింద చూసుకోకూడదండి. రాంగ్ థింగ్స్ కూడా ఒక్కోసారి పబ్లిక్ కొంతమంది గ్యాదర్ అయ్యి వస్తారు. నో వార్ ఈజ్ గుడ్, నో పీస్ ఈజ్ బ్యాడ్ అంటారు. అంటే ఎంత వరస్ట్ సంధి అయినా, అంటే యుద్ధం అవాయిడ్ చేయటానికి ఎంత వరస్ట్ దారి ఎత్తికినా కానీ అది మంచిదే. యుద్ధం చేయటానికి ఎంత గొప్ప కారణం చూపించినా అది ఇన్కరెక్టే. ఎందుకంటే యుద్ధంలో ఇద్దరికీ నష్టమే జరుగుతుంది. సో ఎవరు పాపం బాగుపడరు. ఇప్పుడు కానీ అలాని మనోళ్ళని ఒక 100 మందినో 1000 మందినో చంపేశారంటే వీళ్ళేమో ఆపేసి కూర్చోలేరు. వాళ్ళకి గుండె రగిలి మండిపోతూ ఉంటుంది. ఆ టైంలో అందరూ యూనైట్ అయిపోతారు. సో అలాంటి దాన్ని లీడర్స్ కూడా అడ్వాంటేజ్ కింద తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇండియాలో ఏదన్నా ఒక కమ్యూనల్ రైట్ జరిగిందనుకోండి, మిగిలిన వాళ్ళందరూ ఒకటి అయిపోతారు. అదే పాకిస్తాన్ వాళ్ళు మన మీద ఏదన్నా చేశారనుకోండి, అది చేసేది మనోళ్ళు చేసినా కానీ వాళ్ళ మీదే కోపం వస్తుంది. సో ఇవన్నీ ఎక్కడ ప్రూవ్ చేయగలుగుతాం మనం? సో అన్ఫార్చునేట్లీ ఇలాంటి వాటికి యునైట్ అవ్వాల్సి వస్తుంది. మన డెవలప్మెంట్ కోసం కానీ, మంచి గవర్నెన్స్ కోసం కానీ ఎంతమంది ఆలోచిస్తున్నారు, ఎంతమంది యునైట్ అవ్వగలుగుతారు అనేది తెలియట్లేదు. మనుషుల్ని విడగొట్టడం చాలా చాలా తేలిక అనేది అర్థమైంది. అది ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎంత డెవలప్డ్ నేషన్ అయినా కానీ మనుషుల్ని విడగొట్టడం తేలిక. ఇప్పుడు ట్రంప్ గెలిచాడంటే ఎలా గెలిచాడు? ఎక్స్ట్రాడినరీ స్పీకర్ అయి గెలిచాడా? తను మంచివాడా చెడువాడా అని కాదు. వైట్స్ అండ్ నాన్ వైట్స్, నేటివ్ అమెరికన్స్ వర్సెస్ అన్న నినాదంతో అమెరికా ఫస్ట్ అని అన్నాడు. ఆ తర్వాతే వీసాలన్నీ కూడా ఆయన టైట్ అయినాయి ఇండియన్స్కి. అయినా గెలిచాడు. తర్వాత స్వయంకృత అపరాధంతో తను ఓడిపోయి ఉండొచ్చు. అంత షార్ట్ టైంలో ప్రెసిడెంట్ లెవెల్కి వెళ్ళగలిగాడంటే ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నతను కాదు కదా, ఫస్ట్ బిజినెస్ మ్యాన్, హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్. సో జనాల్ని విడగొట్టడం అనేది ప్రజలు అర్థం చేసుకోవచ్చు. ప్రజలు తెలివైన వాళ్ళే, కానీ ఒక్కోసారి ఆప్షన్ లేక ఇంకేం చేయలేక సరే మనోడే అని ఓటేయచ్చు. కానీ మనోడే అని వేయకండి, మంచోడా కాదా అనేది చూడండి. సో మంచి చెడు అనే దానికి మీకు ఒక ఫైన్ లైన్ ఉంటుంది. అది అర్థం చేసుకోలేని మనుషులు ఎవరు ఉంటారని నేను అనుకోను. సో మన ఫీలింగ్స్ వేరే పక్కన పెట్టి న్యాయం వైపు ఉండాలి ఇప్పుడు మనం. సో ఇప్పుడు ఇజ్రాయిల్ గాజా మీద దాడి చేస్తుంది. సో పాపం ఎంతోమంది చనిపోతున్నారు. అక్కడ ఇటువైపు 1500 అయితే అటువైపు 6000 మంది పైన చనిపోయారు. అంతా చావులు ఇవే చూస్తున్నాం. కానీ మనకి ఒక 10,000 మంది టెర్రరిస్టులు చేసిన పనికి 20 లక్షల మంది గాజన్స్ అనుభవిస్తున్నారు. దాంట్లో ఎంతోమంది, కాకపోతే గాజాలో ఉండే చాలా మందిలోకి హమాస్ అనే తీవ్రవాద సంస్థ పాలిటిక్స్లోకి వచ్చి పొలిటికల్గా గెలిచిందంటే వాళ్ళని మనుషుల్ని ఎంత ప్రభావితం చేయగలుగుతుందో చూడండి. అంటే ఒక టెర్రరిస్ట్కి ఇంకా వాళ్ళ టెర్రరిస్ట్ ఏముంటుంది, అవతలోడి డిస్ట్రక్షనే కానీ ఇటు గాజా డెవలప్మెంట్ అనేది ఉంటుందా అనేది మనకు తెలియదు.
సో ఇవన్నిటికీ మనం ఎక్స్పర్ట్ కాదు, యాక్చువల్గా నేను ఎక్స్పర్ట్ కాదు. కానీ నేను ఇక్కడ మాట్లాడేది అక్కడ రియాలిటీ ఏంటి, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది కాదు. హ్యూమన్ సైకాలజీ, మనిషి బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఏదన్నా గొడవ పడ్డారనుకోండి, చిన్నపిల్లలు కొట్టుకున్నారనుకోండి, ఎప్పుడు కూడా యూజువల్గా మన పిల్లలకి సపోర్టివ్గానే ఉంటాం, మన వైపు తప్పు ఉన్నా కానీ ఒక్కోసారి. సో అది తప్పు అనమాట. సో మనం న్యూట్రల్గా, మనం బయాస్డ్ ఉంటాం ఎప్పుడు. ఎందుకు ఇలా జరిగిందని అంటే, ఓహో వీడిది కాదు అవతలోడిది కొంచెం తప్పు ఉండి ఉంటుందిలే, ఎప్పుడు మనకు అటువైపే అనిపిస్తుంటుంది, మన వైపు ఉన్నది తప్పు అనేది మనకు అనిపించదు. సో కానీ దాన్ని ఒప్పుకున్న రోజే మనం ఇంకొంచెం బెటర్ పీపుల్ అవుతాము. మన పిల్లల తప్పుల్ని మనం ఎంకరేజ్ చేస్తే కూడా రేపొద్దున్న అది మనకే రివర్స్ కొట్టుద్ది. సో కాబట్టి మంచిని మంచిలాగే చూడాలి, తప్పుని తప్పులాగే ఖండించాలి, న్యూట్రల్గా ఉండాలి. మనం ఆ యుద్ధం చూస్తుంటే ఎప్పుడు బాధేస్తూ ఉంది. కానీ ప్రజలు గ్రహించాల్సిన, నేను చెప్పదలుచుకున్న ఒకే ఒక పాయింట్, మనుషుల్ని విడగొట్టడం తేలిక, కలపటం కష్టం. మనుషులు అందరూ మంచివాళ్లే, పుట్టుకతో అందరూ మంచివాళ్ళు కింద పుడతారు. కానీ కొంచెం స్వార్థంతో, కానీ అందరూ పుట్టుకతో ఉన్నా కానీ వాళ్ళ స్వార్థంతో కొంతమంది చెడ్డవాళ్ళు అవుతారు. ప్రతి క్యాస్ట్లో చెడ్డవాళ్ళు ఉంటారు, ప్రతి క్యాస్ట్లో మంచివాళ్ళు ఉంటారు. ఆ చెడ్డవాళ్ళు ఒక 5% 10% ఉంటారు, 90% మంచుకుంటారు. అది ఏ క్యాస్ట్ అయినా కానీ, ఏ మతం, కులం, ప్రాంతం ఎక్కడైనా కానీ, ఆ 10 వాళ్ళు చేసే చెత్త పనుల వల్ల మిగిలిన వాళ్ళందరికీ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అది అన్ని చోట్ల జరిగేది. సో అటు ముస్లిమ్స్తో తీసుకున్న, ఇస్లామిక్ టెర్రరిస్టులను చూసి మన ముస్లిం బ్రదర్స్ని మనం తప్పు పట్టకూడదు. అలాగే చాలా వాళ్ళు ఎవరన్నా ఏదైనా తప్పు చేశారనుకోండి, ఇప్పటికీ మనం చూస్తుంటాం, వాడు చూడు ఆ క్యాస్ట్ వాడు అలా చేశాడంటారు. అది చాలా తప్పు. ప్రతి క్యాస్ట్లో తప్పులు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎదవలే, వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా కానీ. అలాగే గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం, అట్లీస్ట్ ఇలాంటివి తెలిస్తే ఫ్యూచర్లో మన ప్రజల మధ్య మనస్పర్ధలు రాకుండా యూనిటీగా మనం ఉంటే అందరం స్నేహపూర్వకంగా బాగుంటుందనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్.